దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడల్లో భాగంగా క్రికెట్ పోటీలను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. శాసనసభ్యులకు ఆటలు కొత్త కావని, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ప్రజాసేవలో ఉండటం వల్ల ఆటలకు సమయం కేటాయించలేకపోతారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. అందుకే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మానసిక ఒత్తిడిని తగ్గించడానికి 3 రోజుల పాటు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు అయ్యన్న పాత్రులు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అలాగే జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులందరూ కూడా ఎప్పుడూ నిత్యం కూడా ఉదయం లేచిన నుంచి రాత్రి 11 వరకు ప్రజా కార్యక్రమంలో తలనొప్పి ఉంటాం. మనం కూడా సరదాగా 3 రోజులు అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి, అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి 3 కార్యక్రమాలు రోజు పెడతామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మనోహర్ గారు అందరూ కూడా సహకరించారు. వెంటనే చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్ళాం, వారు కూడా అంగీకరించారు. వెంటనే మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ గారిని కూడా కలిసినప్పుడు మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆ చైర్మన్ గారు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసేది జరిగింది. రఘురామ గారు చెప్పారు, మేము ఏదో ఆటల్లో పోటీగాళ్ళని కాదు, సరదాగా 3 days అన్ని పార్టిసిపేట్ చేద్దాం. మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేసి మరొక నూతన సాంప్రదాయం కాదు కానీ సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసం మీరు అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, ఇక్కడ ఈ మన ఎమ్మెల్యేలు కూడా చాలామంది స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారు, నాకు తెలుసు. గన్నబాబు మన విశాఖపట్నం ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. వారు వాలీబాల్లో నేషనల్ టీంకి ఆడారు. అతను వాలీబాల్లో వారితో పాటు నేను జిల్లా టీంలో వాలీబాల్ ఆడాను ఆ రోజుల్లో చదువుకున్నప్పుడు. ఇప్పుడు కాదు, 2 వయసు అయిపోయింది, ఇప్పుడు అంతా అయిపోయింది. ఆ రోజుల్లో అతను నేషనల్ స్థాయిలో అక్కడ ఆడారు. అటువంటి చాలామంది క్రీడాకారులు మీలో కూడా ఉన్నారు కాబట్టి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం 2 గంటల వరకు మనకి అసెంబ్లీ ఉంటుంది. 2 గంటల తర్వాత భోజనం చేసి అందరూ కూడా స్టేడియంకి వస్తాం. ఈరోజు వచ్చినట్టే రేపు వస్తాం, ఇన్నట్టు కూడా వస్తాం. నైట్ 8 o'clock వరకు ఇక్కడ సరదాగా పార్టిసిపేట్ చేద్దాం. ఈ సందర్భంగా సరదాగా కాసేపు ఆయన బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. హోంమంత్రి అనిత, మంత్రులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరై క్రికెట్ ఆడారు. మహిళల టగ్ ఆఫ్ వార్ పోటీలో గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత జట్లు తలపడగా గుమ్మడి సంధ్యారాణి జట్టు గెలిచింది. పురుషుల టగ్ ఆఫ్ వార్ పోటీలో మొత్తం 4 జట్లు తలపడ్డాయి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రఘురామకృష్ణంరాజు జట్లు గెలుపొందాయి. కబడ్డీలో అయ్యన్న, అచ్చెన్న జట్లు పోటీ పడగా అచ్చెన్న జట్టు గెలిచింది. వాలీబాల్లో అయ్యన్న జట్టు, త్రోబాల్లో భూమా అఖిలప్రియ జట్టు గెలిచాయి. దయచేసి అందరూ కోరుకుంటున్నాను, ఎవరికైతే నేను స్పీచ్ ఇచ్చిన తర్వాత కోపకుంటే దయచేసి మా గుడికి రావాలని కోరుకుంటున్నాను. చక్కటి దర్శనం చేపిస్తాం అన్న. నమస్తే. పల్లన్న టాస్ గెలిచి దూసుకెళ్తున్నారు. 6 బాల్. ఒకవేళ బాగా కొడుతుంటే ఏం పరిస్థితి అన్నా? ఒకవేళ బాగా వాయిస్తుంటే నో బాల్ అవేం లేవు. రామాంజనేయులు గారు అప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు, ఎప్పుడు చెప్తూనే ఉంటారు. మీ టీంలో నువ్వు డిసైడ్ చేసి మా టీంలో కూడా నువ్వు డిసైడ్ చేయడం అర్థం కదా. ఇదేం శివంజమప్ప, ఏందంతే మీ ఇద్దరు ఆడండి, మీ ఇద్దరు టీం మామూలుగా ఆడితే మీ టీం ఆడుకున్నట్టు మా టీం వేరే. ఎమ్మెల్యే గారు, మా స్ట్రాటజీస్ మాకుంటాయి. మీరు అనవసరంగా అవతల టీం నుంచి యువతల టీంకి వచ్చి మాట్లాడుతున్నారు. అన్న మన టీం కాదు కదా, మీరు మా టీంలోకి వచ్చి మాట్లాడుతున్నారు. మన టీం కాదన్నా. స్కోర్ ఎంత చెప్పాలి? స్కోర్ రవి గారు, ఎంపైర్ స్కోర్ అట్ట కనుక్కోవే ముందే. 34 అన్న. ఇంకని 10 రన్లా
34 ఇంక 10 రన్స్. వెరీ గుడ్. 2 సిక్సర్లు కొట్టాలని కోరుకుంటున్నాం. 11 రన్స్ కానీ కొడితే మనోహర్గా టీం విన్. మనోహర్ అన్న టీము వేగంగా దూసుకుపోతుంది. ఇంకొక 6 రన్లు కొడితే మనోహర్ అన్న టీము గెలవబోతుంది. అచ్చవన్న టీం కూడా చాలా చక్కగా ఆడారు. నిలబడ్డ చోట నుంచి కదలకుండా చాలా కష్టపడ్డారు.
ప్లీజ్ సబ్స్క్రైబల్ దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Dota Media.